రాజమహేంద్రవరం పాలకల్తీ ఘటనలో 11 మంది చనిపోవడం చాలా బాధాకరమని విషయమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాజమహేంద్రవరంలో వైఎస్ షర్మిల హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని పరామర్శించారు. రాష్ట్రంలో గమనిస్తే పాలు, మద్యం, నెయ్యి పాలన అంతా కల్తీ, ఇది ఏపీ పరిస్థితి అని విమర్శలు చేశారు. 11 సంవత్సరాలుగా లైసెన్స్ లేని విక్రయదారుడు పాలు విక్రయిస్తున్నారని, ఇది చిన్న విషయం కాదని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ ఇథిలిన్ గ్లైకాల్ వలన పాలలో కల్తీ జరిగిందని అన్నారు. 5గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, పాల వలన ఇదంతా జరిగిందంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు ఏం చేశారని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుడ్లు, చికెన్, పాలు సైతం కూడా కల్తీ జరుగుతోందని అన్నారు. భరోసా కల్పించాల్సిన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఫుడ్ సేఫ్టీ అధికారులు నిద్రపోతున్నారని అన్నారు. సార్ కొంచెం వెనక్కి వచ్చేది. మరి 2 సార్లు ఇచ్చిన ఫస్ట్ కోర్స్ మేడం కొంచెం ఒకసారి తమ్ముడు హలో అంతే ఒకసారి వెనక పెట్టండి. వేడి ఉంది కదా. నేనేనండి, నేను ఫ్రెష్ కదా రవ్వలేను. ఇంకా అన్నీ కదండి. ఇంకా మీకు ఫుల్ వైడ్ మీది. మేడం వచ్చారు, తెలుస్తుందా మీకు? రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి షర్మిల గారు. మనం బాగానే గుర్తుపట్టుకున్నాం. ఇంత రెస్పాండ్ మిమ్మల్ని చూసిన తర్వాత అవుతుంది. ఇప్పుడు వరకు కొంచెం వెనక్కున్నానమ్మా. సార్ అన్నా వెనకాల ఉండిపోయినాయండి. టైం పర్లేదు, అయిపోయింది. టైం అయిపోయింది. లోపల ఐసీలో చెప్పాను అందరూ వేసుకున్నాం. వెనక్కొచ్చి
No fault of theirs. ఈరోజు టెస్ట్ ప్లాన్ చేస్తాం. రోజు మనం